పూర్తిగా అర్థమవుతుంది అని చెప్పాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మానవుడై ఉన్నాడు అని చెప్పడానికి ఆయన ఒక 2 మాటలను చాలా ఎక్కువ సార్లు వాడాడు. ఏమిటా మాటలంటే చదువుదాం చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. అబ్రహాముకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకు అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనెను. ఆ సంతానము క్రీస్తు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అంటే అబ్రహాము సంతానము. యేసు ప్రభువారు ఎవరు? అబ్రహాము సంతానము. ఆయన అబ్రహాము సంతానముగా జన్మించాడు అని మనం గమనిస్తాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ఏలయనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావము ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. ఏ స్వభావము? అబ్రహాము సంతాన స్వభావం. ఈ మాట గుర్తుపెట్టుకోండి. తర్వాత మరలా ఇదే మాట మరొకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన అబ్రహాము సంతానము. రెండవ మాట అబ్రహాము సంతాన స్వభావం. అబ్రహాము సంతాన స్వభావం. అబ్రహాము సంతానము అని బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువారి గురించి చెప్పబడింది. రెండవదిగా యేసు ప్రభువారి గురించి యోహాను సువార్త 7వ అధ్యాయం 42వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయం 42వ వచనం. క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేమును గ్రామములో నుండి వచ్చునని లేఖనము చెప్పుటలేదా? ఇందాకన ఆయన అబ్రహాము సంతానము అని వ్రాయబడింది. ఇప్పుడు ఆయన దావీదు సంతానము. అబ్రహాము సంతానము అంటే అబ్రహాము ఆశీర్వాదానికి కారకుడు. అబ్రహాము ఆశీర్వాదానికి కారకుడు. దావీదు సంతానము అంటే రాజు. దావీదు సంతానం అంటే ఎవరు? రాజు. ఆయన ఆశీర్వాదానికి కారకుడైన రాజు. యేసుప్రభువారు ఎవరు? ఆశీర్వాదానికి కారకుడైన రాజు. అబ్రహాము సంతానం అనగానే అబ్రహామును దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడు తెలుసా? ఇదిగో నువ్వు ఆకాశ నక్షత్రాలను లెక్క పెట్టగలవా అని అడిగాడు. నో, ఏ వ్యక్తి కూడా లెక్క పెట్టగలిగినటువంటి సామర్థ్యుడు లేడు ప్రపంచంలో. నీవు లెక్క పెట్టగలిగితే అంత విస్తారమైనటువంటి సంతానాన్ని నేను నీకు ఇస్తానన్నాడు. మరలా భూమి మీద ఉన్న ఇసుక రేణువులు లెక్క పెట్టగలవా అన్నాడు. అంతెందుకు, ఒక గ్లాస్ ఇసుక తీసుకుని పొద్దున్న సాయంత్రం వరకు లెక్క పెట్టండి, మీరు మీ పరిస్థితి ఏంటి తేలిపోద్ది. అంటే సముద్ర ఇసుక రేణువులను చూపించి నీ సంతానాన్ని నేను అంతగా ఆశీర్వదిస్తానన్నాడు. కాబట్టి వినండి, అబ్రహాము సంతానం అంటే అబ్రహాము ఏ ఆశీర్వాదాన్ని పొందాడో ఆ ఆశీర్వాదాన్ని యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ప్రపంచము పొందుకోవాలి అని దేవుడు ప్రపంచ మానవులను ఆశీర్వదించడానికి దేవుణ్ణి యేసు ప్రభువారిని ఏ వంశంలో పుట్టించాడు? ఆశీర్వాదకారకుడైన అబ్రహాము వంశంలో. రెండవదిగా యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ అంటే పరిపాలించాలి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం ఉంది. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. అనగా ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును అంటే ఆయన పరిపాలించాలి గనుక ఆయన పరిపాలించడానికి గాను ఆయన దావీదు వంశములో పుట్టాడు. అందుకనే యేసు ప్రభువారు ఈ లోకంలో ఉండగా చాలా మంది దావీదు కుమారుడా మమ్మును కరుణించుమని కేకలు వేశారు. అనగా ఇప్పుడు కూడా చూడండి, కొంతమంది ముఖ్యమంత్రులు వాళ్ళు వీళ్ళు మినిస్టర్లు రోడ్డు మీద వెళ్తుంటే కొంతమంది రోడ్డు పక్కన నిలబడి కేకలు వేస్తుంటే మినిస్టర్లు దిగి వాళ్ళ దగ్గరకు వచ్చి ఏంటమ్మా మీ పరిస్థితి ఏంటి, మీ ఆర్జీ ఏంటి అని అడిగి పక్కన ఉన్నటువంటి అధికారులతో చెప్పి వీళ్ళ పరిస్థితి ఏంటో చూడండి అంటున్నారు. అలాగే యేసు ప్రభువారు దారి గుండా వెళ్తుంటే
వాడు ఏమని పిలిచేవారంటే, దావీదు కుమారుడా మమ్మును కరుణించు, అనగా ఆయన కరుణించేటువంటి వాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రాజుగా దావీదు వంశంలో పుట్టాడు. రైట్. ఇప్పటి వరకు అబ్రహాము సంతానము అని చెప్పబడ్డాడు, దావీదు సంతానము అని చెప్పబడ్డాడు. అయితే ఈయన మానవుడేనా? అబ్రహాము సంతానము దావీదు సంతానం అని చెప్పబడ్డాడు కాబట్టి ఈయన మానవుడా? బైబిల్ గ్రంథంలో మరొక మాట, రోమాపత్రిక మొదటి అధ్యాయం, రోమాపత్రిక మొదటి అధ్యాయం 2వ వచనం చదువుదాం. చూడండి, రోమాపత్రిక మొదటి అధ్యాయం 2:7 కలిసి ఉన్నాయి. దేవుని స్వార్థ నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైనా పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన ఇప్పుడేమని రాయబడింది యేసు ప్రభు వారి గురించి? ఇందాకేమో అబ్రహాము కుమారుడు అని రాయబడింది, తర్వాత దావీదు కుమారుడు అని రాయబడింది. ఇప్పుడేమని రాయబడింది? దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు వారు ఎవరు? దేవుని కుమారుడు. దేవుని కుమారుడు నేరుగా దేవుడు మన దగ్గరికి వస్తే మానవులు ఎవరం బ్రతకలేం గనక ఆయన అబ్రహాము కుమారుడిగా ఆశీర్వాదానికి కారకుడిగా వచ్చాడు. ఆయన దావీదు కుమారుడిగా పరిపాలకుడిగా రాజుగా ఈ లోకానికి వచ్చాడు. అయితే ఆయన నిజానికి ఎవరు? దేవుని కుమారుడు. ఎవరండి ఆయన? దేవుని కుమారుడు. ఆయన దేవుని కుమారుడు. గలతీ పత్రిక 4:4 మరలా చదువుకుందాం. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. గలతీ 4:4 మాట చూడండి. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభువారు ఎవరు? దేవుని కుమారుడు. మళ్ళీ ఎలా వచ్చాడు? ఆయన స్త్రీ యందు పుట్టి ఉంది అక్కడ. ఆయన ఎలా పుట్టాడు? స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు ఆయన దేవుని కుమారుడు గాని మానవుడిగా వచ్చాడు. దేవుని కుమారుడు ఎలా వచ్చాడు? మానవునిగా వచ్చాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారిలో దైవత్వం ఉంది, యేసు ప్రభువారిలో మానవత్వం ఉంది. మీకు ఉదాహరణ అర్థం కావడానికి ఇలా చెప్తాను. ఇప్పుడు ఒక ఇంగ్లీష్ మాట్లాడే వ్యక్తి ఉన్నాడు. ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు. దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తే తెలుగు వాళ్ళందరికీ అర్థమవుద్ది. ఇప్పుడు తెలుగులో ఏదైనా ప్రశ్న వేశారనుకోండి, ఈ తెలుగులో ప్రశ్న వేసిన వారు తెలుగులోనే మాట్లాడతారు. మరి ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఈ మధ్యలో ఉన్నవాడు ఏం చేయాలి చెప్పండి? తెలుగులో అర్థం చేసుకుని దాన్ని మరలా అతనికి ఏ భాషలో చెప్పాలి? ఇంగ్లీష్లో భాషలో చెప్పాలి. కాబట్టి ఇప్పుడు ఇంతకీ ఈ ఇంగ్లీష్ వాడికి తెలుగు వాడికి మధ్యలో ఒక ఆయన ఉన్నాడు. ఈయన ఎవరు? మధ్యవర్తి. ఈయనకి ఏం వచ్చి ఉండాలి? 2 భాషలు అంటే అటు ఆంగ్లం వచ్చి ఉండాలి, ఇటు తెలుగు వచ్చి ఉండాలి. అలాగే దేవుడు అక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అని ఉన్నాడు. రైట్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మధ్యవర్తి కాబట్టి ఈయనకి మానవుల సాధక బాధకాలు తెలుసు, మానవుని ఆకలి తెలుసు, మానవునికి ఉండే రోగాలు తెలుసు, మానవుకు ఉండే పరిస్థితులు తెలుసు, మానవునికి ఉండేటువంటి ఇబ్బందులన్నీ ఎరిగినవాడు. ఆయన మానవుడిగా ఉన్నాడు గనక మానవుల గురించిన అవగాహన అంతా ఆయనకి తెలుసు. మరి మానవుల గురించి దేవునితో చెప్పాలంటే ఏమై ఉండాలి? ఆయన దేవునితో సమానుడై ఉండాలి, దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలి, దేవుని యొక్క దైవత్వాన్ని కలిగి ఉండాలి. కాబట్టి ఆయన మధ్యవర్తిగా ఉండడం ద్వారా ఇందులో సగము దైవత్వం ఉంది, సగము మానవత్వం ఉంది. అలాగని చెప్పి సగం దేవుడు సగం మానవుడని కాదు.
ఒక భక్తుడు ఇలా చెప్పాడు, జీసస్ క్రైస్ట్ ఈజ్ వెరీ గాడ్ ఆఫ్ వెరీ గాడ్, వెరీ మ్యాన్ ఆఫ్ వెరీ మ్యాన్ అన్నాడు. అంటే ఎంత దేవుడో అంతే మానవుడు. ఆయన ఎంత దేవుడో అంతే మానవుడు, అది గమనించాలి. కాబట్టి ఆయన అబ్రహాము సంతానము అని పిలువబడ్డాడు, ఆయన దావీదు సంతానము అని పిలువబడ్డాడు. అంత మాత్రమే కాదు, ఆయన దేవుని సంతానము, దేవుని కుమారుడు, దేవుని సంతానం. కాబట్టి కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు. ఆయన స్త్రీ యందు పుట్టాడు కదండి. ఎక్కడ పుట్టారు? చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందునా, చెంత చేరను రండి సర్వజనాంగమా, సంతసమందుమా, చెంత చేరను రండి సర్వజనాంగమా, సంతసమందుమా కదా. చింతలేదిక యేసు ప్రభు పుట్టాడు, స్త్రీ యందు పుట్టాడు, దేవుని కుమారుడు. కాలము సంపూర్ణమైనప్పుడు ఈ లోకంలోనికి ఆయన మానవావతారంలో వచ్చాడు. కాబట్టి ఆయన దేవుడు, అదే సమయంలో ఆయన మానవుడు. రైట్. దేవుని వాక్యంలో ఒక వచనం చదువుకుందాం రండి. రోమాపత్రిక 9వ అధ్యాయం, రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనము చదువుదాం. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. వింటున్నారండి? అక్కడ వరకు అర్థమైంది కదా. క్రీస్తు వీరిలో శరీరాన్ని బట్టి పుట్టాడు. శరీరాన్ని బట్టి వీరిలో పుట్టాడు అంటే అబ్రహాం సంతానంలో పుట్టాడు, దావీదు సంతానంలో పుట్టాడు. శరీరాన్ని బట్టి అని ఆ తర్వాత ఏమన్నాడు? ఈయన సర్వాధికారి అయిన దేవుడు. ఏమంటే యేసు ప్రభువు వారు ఎవరు? సర్వాధికారి అయిన దేవుడు శరీరాన్ని బట్టి, ఏమండి శరీరాన్ని బట్టి వీరిలో పుట్టాడు. ఎవరిలో పుట్టాడు? అబ్రహాం సంతానంలో, దావీదు సంతానంలో పుట్టాడు. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు కదండి. ఈయన ఎవరండి? యేసు ప్రభువు వారు ఎవరట? సర్వాధికారి అయిన దేవుడు, నిరంతర స్తోత్రార్హుడు. నిరంతర స్తోత్రార్హుడు అనే మాటకి ఒక మాట చెప్తాను. మీకు తెలిసి మనము గతంలో పూర్వకాలం నుంచి కొంతమంది దేవుళ్ళు పేర్లు మనకు తెలుసు. ఈ మధ్య కొత్తగా కొన్ని పేర్లు వస్తున్నాయి, దేవుళ్ళ పేర్లు. తెలుసా లేదా? కొత్తగా పుట్టిన దేవుళ్ళు కొంతమంది ఉన్నారు. ఇది ఎందుకు ఈ మాట నేను చెబుతున్నానంటే, ఒక్కొక్క తరానికి ఒక్కొక్క దేవుడు, ఒక కాలానికి ఒక దేవుడు, ఒక యుగానికి ఒక దేవుడు అని మనం అనుకుంటున్నాం. కానీ దైవ గ్రంథం ఏం చెప్తుందో తెలుసా? ఈయన నిరంతరము స్తోత్రార్హుడు. ఈయన ఎవరు అంటే దీని అర్థం ఏంటి? నువ్వు ఏ యుగం అనుకున్నా, ఏ పరిస్థితి అనుకున్నా, నీవు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆయన నిరంతర స్తోత్రార్హుడు. నిరంతరం కూడా ఆయన గురించి ఏం చెప్పబడుతుంది తెలుసండి? ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యము దూతల చేత ఆయన కొనియాడబడుతున్నాడు. ఎప్పటి నుంచో తెలుసా? ప్రపంచం పుట్టక ముందు నుంచి. ఎప్పటి వరకు తెలుసా? ఈ ప్రపంచం అంతమైపోయినా కూడా ఆయన ఎలాంటి వాడు? నిరంతర స్తోత్రార్హుడు. ఈయన శరీరమును బట్టి వీరిలో పుట్టాడు, కానీ ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి కదండి. ఈయన ఎవరు? ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము అంటే దీని అర్థం ఏంటి? సర్వాధికారి అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను అన్నాను అనమాట, కాలు పరిస్థితి బాగోలేదు, ఒక డాక్టర్ గారిని ఎవరన్నా చూడమని మా తోడేళ్ళ గారితో చెప్పాను. అంటే ఇప్పుడు కాలుకో డాక్టరు, ముక్కుకో డాక్టరు, చెవుకో డాక్టర్. కానీ పూర్వకాలం నాడు పట్టుకుని చూసే డాక్టర్ ఒక్కడే. జస్ట్ అక్కడికి వెళ్తే పైనుంచి కిందకి చూసి కన్ను లాపు చూసి నాలుగే లాగానమని ఇలా చెయ్యట్టుకుని మందులు రాసి అయిపోయింది. ఇప్పుడు ఏంటో తెలుసా? అసలు మనం ముట్టుకోడు, మనల్ని పట్టుకోడు, ముట్టుకోడు, కానీ
అతని అకౌంట్లోకి మాత్రం సగం డబ్బులు వెళ్ళిపోతాయి. ఎలాగా? మనం ముట్టుకోకుండా పట్టుకోకుండా సగం డబ్బులు వెళ్ళిపోతాయి అకౌంట్లోకి. ఎలాగంటే అవసరం లేని టెస్టులన్నీ రాసేస్తారు. ఒక 5,000 అవుతాయండి. ఇప్పుడు ఇంతకే ఫీజు ఎంత? 2,500 ఆయన అకౌంట్లోకి పోతాయి, 2,500 ఇడిగిపోతాయి. ఇప్పుడు చూడండి, స్పెషలిస్టులు పెరిగిపోయారు ఇప్పుడు. అలాగే లోకం కాలం జరిగే కొద్దీ ఇప్పుడు కూడా మనకి ఏమవుతుందంటే రకరకాలైన దేవుళ్ళు పెరిగిపోయారు. కానీ యేసుప్రభు ఎవరు? నిరంతర స్తోత్రార్హుడు. మీరు ఏమనుకున్నా సరే యేసు ప్రభు సర్వాధికారి అయిన దేవుడు, నిరంతరము స్తోత్రార్హుడు. అయితే పేతురు 2వ పత్రికలో ఒక్క మాట చదువుకుందాం. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు కలిసి ఉన్నాయి. తన మహిమను బట్టి గుణాతిశయములను బట్టి మనం పిలిచిన వారిని గురించిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవ శక్తి కదండి. ఆయనకి ఏముందట? ఆయన దైవ శక్తి. యేసు ప్రభు వారిలో ఏ శక్తి ఉంది? మానవుడు కదండి అనుకోవచ్చు, కానీ ఆయనలో ఉన్నది ఏది? దైవశక్తి. ఆ దైవశక్తి మనకేమిస్తుందంట? జీవానికి, అంటే మనం బ్రతకడానికి, భక్తికి అంటే మనం పరలోక రాజ్యం వెళ్ళడానికి. అంటే జీవం అంటే ఇక్కడ బ్రతకడానికి, భక్తి అంటే భక్తి ఎందుకంటే మనం అందరం భక్తి ఎందుకు చేస్తున్నాం? పొద్దున్నే స్నానం చేసినా, లేకపోతే పూజ చేసినా, లేకపోతే వ్రతం చేసినా, లేకపోతే జపం చేసినా, ఒక తీర్థయాత్ర చేసినా, ఏం చేసినా భక్తి ఎందుకు చేస్తున్నాం? మోక్షానికి, ముక్తికి వెళ్ళాలనే కదా. రైట్. ఇప్పుడు యేసు ప్రభు వారు ఎవరు అంటే ఆయన దైవశక్తి. ఆయనలో ఏముంది? దైవశక్తి ఉంది. ఈ దైవశక్తి ద్వారా మన జీవానికి, అంటే ఈ ప్రపంచంలో ఎంతకాలం బతుకుతామో అంతకాలానికి కావలసినటువంటి శక్తి. రేపొద్దున పరలోక రాజ్యానికి వెళ్తాం, ఆ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి కావలసిన శక్తి. అందుకని ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ. ఇప్పుడు చెప్పండి, బ్రతకడానికి కావలసినవన్నీ ఇవ్వగలిగిన దైవశక్తి, మోక్షానికి నడిపించగలిగిన దైవశక్తి. ఇప్పుడు మీకు చెప్పండి, ఇప్పుడు నువ్వు మోక్షానికి వెళ్ళాలంటే ఆ శక్తి ఎవరి దగ్గర ఉంది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గర. రెండవది, నువ్వు ఈ లోకంలో బ్రతకాలంటే ఏమండి జీవానికి కావలసిన, ఒక మాట చెప్పనా, డబ్బుంటే బ్రతుకుతారా? చెప్పండి, డబ్బుంటే బతికేస్తారా? డబ్బుంటే కోట్లాది రూపాయలు ఉంటే ఏం బ్రతికేది ఏమి లేదు. నిన్నగాక మొన్న అంటే మోస్ట్లీ 5వ తారీఖు అనుకుంటా, జంగారెడ్డిగూడెం దగ్గర నుంచి గోదావరి ప్రాంతం అంతా కూడా భూకంపం వచ్చింది. ఇంకొక 2 పాయింట్స్ కనుక పెరుగుంటే మనం అందరం ఎక్కడ ఉండేవాళ్ళం తెలియదు అంటున్నారండి. ఈ మాట ఎందుకు చెప్పుకోవాలంటే, డబ్బుంటే బ్రతకలేం, జీవింప చేస్తే, ఆయన మనల్ని బ్రతికింప చేస్తేనే బ్రతుకుతాం కదా. ఒకడంట బాగా సంపాదించుకున్నాడట, వాడు పొలం బాగా పండిందట, పండితే అనుకుంటున్నాడంట పడకుర్చి వేసుకుని పైన ఆకాశ నక్షత్రాలంక సొత్త నా ప్రాణమా అనేక సంవత్సరములకు, ఎన్ని సంవత్సరాలకే అంటే లిమిట్ లేదు, అనేక సంవత్సరాలకు సరిపడా ఆస్తి నీకు సమకూర్చబడింది, తినుము త్రాగుము సుఖించుము అన్నాడంట. అనుకుందాం అనుకుంటున్నాడంటండి, ఇంకా అనలేదు కూడా, అనుకుందాం అనుకుంటున్నాడంట. ఈ లోపలనే దేవుడు అన్నాడు ఈ మాట, ఓరి వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, వాడు సంపాదించిన ఆస్తి ఉందా లేదా? ఉంది, కానీ అనుభవించడానికి ప్రాణం ఉందా? లేదు. ఇప్పుడు యేసుప్రభు వారు ఎవరు అంటే దైవశక్తి కదా. యేసుప్రభు వారు ఎవరు చెప్పండి? యేసు ప్రభు అంటే పవర్ ఆఫ్ గాడ్, అంతే. దైవశక్తి. ఇందులో 2 సంగతులు ఉన్నాయి. భూమి మీద బ్రతికింపజేసే శక్తి, పరలోకానికి నడిపించే శక్తి. నేను భూమి మీద బ్రతకాలండి, బైబిల్ ఎలా వ్రాయబడింది? మనము నెమ్మదిగాను సుఖముగాను బ్రతకాలంటే ప్రార్థన చేయాలని వ్రాయబడింది కదండి. నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే ప్రార్థన చేయాలి. ఎవరికి ప్రార్థన చేయాలి? ఆ దైవశక్తి కలిగిన వానికి మనం ప్రార్థన చేయాలి. రెండవది, మనము ముక్తికి వెళ్ళాలి.
పరలోక రాజ్యానికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళడానికి కూడా ఆ శక్తినిచ్చేవాడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. రైట్. ఇక్కడ రాయబడింది ఏంటంటే ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటి అన్నిటినీ దయచేస్తున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానము విస్తరించును గాక. 4వ వచనం కూడా చదువుదాం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దేవుడు ఏమి ఇచ్చేటండి? ఆయన అమూల్యములను అత్యధికములైన వాగ్దానాలు. యేసు ప్రభు దగ్గర ఉన్న వాగ్దానం ఎటువంటిదో తెలుసా? ఏమండి, రాజకీయ నాయకులు ఇచ్చిన వాగ్దానం లాంటిది కాదు. రాజకీయ నాయకులు ఏమంటారంటే ఓటేసి దాకా ఒకటి, ఓటేసిన తర్వాత ఒకటి. కానీ ఆయన ఇచ్చిన వాగ్దానం, యేసు ప్రభు వారు ఇచ్చిన వాగ్దానం ఏంటిది? అమూల్యమును అత్యధికము. అంటే అమూల్యము అంటే ఆయన చేసిన వాగ్దానం, ప్రతి వాగ్దానం అమూల్యమైందే. ఆయన ఇచ్చే ప్రతి వాగ్దానం అమూల్యమైందే. అత్యధికము అంటే ఊహించు దానికంటేను, అడిగి వాటన్నిటికంటేను ఊహించు. ఎఫెసీ పత్రికలో చెప్పాడు, అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా ఇచ్చేవాడు. కాబట్టి నువ్వు అడిగింది కొంతే, కానీ ఆయన ఇచ్చేది కొండంత. పేద విధవరాలు ఒక్క అప్పమే ఉందయ్యా, ఈ అప్పం తిని చచ్చిపోతాం, నా పిల్లవాడు ఉంది. కానీ దైవజనుడు చెప్పాడు, అమ్మా వర్షం కురిసేదాకా, ఏమన్నాడు? మరలా వర్షం కురిసేదాకా నీకు నీ బిడ్డకి లోటు అనేది ఉండదు, మొదట అప్పం పట్టిరా అన్నాడు. ఇక్కడ ఆమె యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ పూట వరకే ఆలోచిస్తుంది. కానీ ప్రభువు ఆమె గురించి ఎంత ఆలోచించాడు? 3.5 సంవత్సరాలు దాటేంత వరకు ఆలోచించాడు. వింటున్నారా? ఇప్పుడు చెప్పండి, ఆయన వాగ్దానాలు అమూల్యమైనవి, అత్యధికమైనవి. కాబట్టి యేసు ప్రభు వారు మానవుడే, కానీ ఆయన దేవుడు, ఆయన దైవశక్తి కదా. మన జీవమునకును భక్తికిని కావలసిన వాటి అన్నిటిని ఆయన అనుగ్రహించేవాడు. అయితే ఇప్పుడు మనము ఇందాకన ఒక మాట చదువుకున్నాం, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చదవం కదా. అక్కడ వరకు వెళ్ళకండి, అప్పుడే ఇక్కడే మరలా చదువుదాం. పేతురు పత్రికలోనే 4వ వచనం చదువుతున్నాను చూడండి, 1:4 మళ్ళీ. ఆ మహిమా గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వము ఈ వాగ్దాన మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమందు పాలివారగునట్లు. ఏ స్వభావము? దేవ స్వభావం. ఇప్పుడు ఈయన ఏ స్వభావం గలవాడు? ఏమండి ఇందాక మనం చదువుకున్నాం ఏమని? హెబ్రీ పత్రిక 2:16లో ఏమండి? అబ్రహాము సంతాన స్వభావం. ఇందాక మర్చిపోకండి అని చెప్పాను. అందుకే ఈయన అబ్రహాము సంతాన స్వభావం కలిగిన వాడుగా మనకు కనిపిస్తూ మనకు ఏ స్వభావాన్ని ఇస్తున్నాడు ఆయన? చూడండి, అక్కడ చెప్పాడు, దేవ స్వభావమునందు పాలివారగునట్లు. అయితే వినండి, ఆయన అబ్రహాము సంతాన స్వభావం కలిగిన వాడే, అదే సమయంలో ఆయనలో ఏ స్వభావం ఉంది? దైవ స్వభావం. ఆయనలో అబ్రహాము సంతాన స్వభావం ఉంది, ఆయనలో దైవ స్వభావం ఉంది. నేను 3 ఉదాహరణలు చెప్తాను, 3 మాటలు. అబ్రహాము అంటే మానవుడిగా ఏమై ఉన్నాడు, దేవుడిగా ఏమై ఉన్నాడు అని 3 ఉదాహరణలు మీ ముందు పెడతాను. నెంబర్ 1, ఒకసారి యేసు ప్రభు వారు సముద్రం మీద పడవెక్కాడు, నావెక్కాడు. నావెక్కితే అలసిపోయినప్పుడు ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. కొంతమంది బస్సు ఎక్కిన వెంటనే పడుకుంటారు. బస్సు ఎక్కిన వెంటనే పడుకుని సంచులు కూడా మర్చిపోయి స్టేజ్ వచ్చిందే దిగిపోతారు. మా తాత అలాగే మంచి మంచి చేపలన్నీ పట్టుకొద్దామని అన్నీ కట్టుకుని బస్సు ఎక్కి పెనుగొండలో బస్సు ఎక్కి సిద్ధాంతం వచ్చేటప్పటికి ఆడు నిద్రపోయేవాడు. ఏంటో పాపం ఇక్కడ తూంకాడు దిగి నడిచి వచ్చేసేవాడు, ఏమి లేదు. ఇంటికి వచ్చిన తర్వాత కండవా చూసుకుంటే కండవేదే, కండవాకే కట్టాడు అన్నీని.
బస్సు ఎక్కిన వెంటనే నిద్రపోయే రకం కొంతమంది ఉంటారు. అంటే ఇప్పుడు నేను ఎంతకేం చెప్తున్నానంటే, అలసిపోయిన శరీరానికి ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. మరి దేవుడికి నిద్ర వస్తుందా? ఇశ్రాయేలును కాపాడువాడు అంతే కదా, రైట్. ఇప్పుడు ఈ సందర్భంలో ఆయన దేవుడు, ఆయన మానవుడు అని ఎలా చెప్పొచ్చు అంటే, మార్కు సువార్త రండి, మార్కు సువార్త 4వ అధ్యాయం 38వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయం 38వ వచనం. ఆయన దోనె అమరమున తలగడ మీద తలవాల్చుకొని, ఆగండి, నిద్ర ఎవరికి వస్తుంది? మనుషులుగా దేవుడిగా? చెప్పాలండి, నిద్ర మనుషులకు వస్తుందా దేవుడికి వస్తుందా? ఈ ప్రపంచంలో నిద్ర లేని వాళ్ళు ఇద్దరంట. ఈ ప్రపంచంలో నిద్ర లేని వాళ్ళు ఇద్దరంట. ఒకటి సాతానుగాడికి, ఎవరిని మింగుదామా అని ఏమండి రాత్రింబవళ తిరుగుతున్నాడు అంటాడు. వాడికి పగల రాత్రి తేడా లేకుండా ఎవరిని మింగుదామా అని చూస్తున్నాడు. వాడికి నిద్ర లేదు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిన్ను మింగకుండా నీకు ఏ అపాయం రాకుండా, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించకుండా కాపలా కాసేవాడు ఎవరు అంటున్నారా? లేదంటే నువ్వు ఎప్పుడో సాతాను చేతిలో చిక్కుపోయి నాశనానికి పోయేవాడు. అందుకనే యేసు ప్రభు వారు ఆయన మానవుడిగా ఉన్నాడు కనుక ఏం చేశాడు? ఆ వాడ అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రపోయాడు. తుఫాను ఎక్కువైపోయింది. అలలు కొట్టేస్తుంటే దోణి అటు ఇటు కదిలిపోతుంది. నీళ్ళన్నీ వచ్చి దోణిలో పడిపోతున్నాయి. అయినా ఈయనకి మెలకు రాలేదు. ఏం రాలేదు, అంతా అలిసిపోయాడు పాపం. ఎందుకంటే పగలంతా వాగడం, రాత్రి ఈయనకి ఏమండి ఇల్లు ఏమైనా ఉందా పాపం ఈయనకి? ఏమన్నాడు ఆయన? నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకున్నటకు స్థలం లేదు. కాబట్టి ఎక్కడుంటే అక్కడే. నువ్వు స్థలం ఇస్తే నీ దగ్గర, నేను స్థలం ఇస్తే నా దగ్గర, అంతే తప్ప ఆయనకంటూ ప్రత్యేకమైన స్థలం ఏది లేదు. కాబట్టి వాడ అమరమున పడుకున్నాడు ఆయన. భయంకరమైన తుఫాను పెరిగినా కూడా ఆ ఓడలో ఉన్న వాళ్ళందరూ కూడా 40 వచనం చదువుతున్నారు. వారు ఆయనను లేపి కదా, బోధకుడా ఏమైపోతున్నాం? ఇప్పుడు ఇంతకీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, బోధకుడా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? అంతే కదా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? ఇప్పుడు ఇంతకీ ఆ ఓడలో ఉన్నవారు, లేకపోతే ఆ నావలో ఉన్నవారందరికీ యేసు ప్రభు వారు ఎవరని అనుకుంటున్నారు? వాళ్ళు బోధకుడు అనుకుంటున్నారు. బోధకుడు అంటే ఒక మనిషి అనుకుంటున్నారు. కానీ 41వ వచనం చదవండి. వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలియో సముద్రమును. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు 38వ వచనంలో నిద్రపోయాడు. ఇది మానవత్వం. 38వ వచనంలో ఆయన నిద్రపోయాడు. 40వ వచనంలో కూడా వాళ్ళు ఏమన్నారు? బోధకుడా అన్నారు కదా. మీరెందుకు భయపడుతున్నారు? ఇంకా నమ్మకం ఉంచకుండా ఉన్నారా అని వారితో చెప్పి, ఈయన ఎవరో. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు వారికి కంటికి మానవుడిగా కనబడుతున్న ఆయనకి ఎవరు లోపడ్డారంట? గాలి. నేను ఇందాక రాజమండ్రి నుంచి ఫోన్ చేశాను, నాన్న అక్కడ వాతావరణం ఎలా ఉందిరా అని. విల్సన్కి బాగుంది మావయ్య అన్నాడు. కానీ నేను వర్షంలో వెళ్ళాను. వర్షం అంటే విపరీతమైన వర్షం, చాలా దూరం. గమనిస్తున్నారా? అయితే ఇప్పుడు ఆ వర్షాన్ని ఆపలేం, మనం గాలిని ఆపలేం. ఒకవేళ ఆయన మానవుడైతే, మిగిలిన నావలో ఉన్న వారందరిలాగా ఆయన మానవుడైతే ఏమండి చెప్పండి, ఆయన భయపడేవాడు. ఆయనకి సముద్రము మాట అనేది కాదు, గాలి మాట అనేది కాదు. ఇప్పుడు చెప్పండి, ఈ సందర్భంలో ఆయన నిద్రించాడు మానవుడిగా, దేవుడిగా గద్దించాడు. ఇప్పుడు చెప్పండి, మానవత్వంలో మానవుడిగా ఆయన నిద్రించాడు,
దేవుడిగా ఆయన గద్దించాడు. ఇప్పుడు యేసుప్రభు వారు మానవుడా దేవుడా? వెరైటీగా చెప్పాలంటే దైవ మానవుడు. అర్థమైందా? ఎవరైనా దైవ మానవుడు అంటే దేవుడే మానవుడిగా మన కొరకు దిగి వచ్చాడు. రైట్, ఇంకో సందర్భం చెప్తాను రండి. ఇక్కడ ఏంటంటే యోహాను సువార్త 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనం. యేసు వింటున్నారా? ఇప్పుడు కన్నీళ్ళు ఎవరికి వస్తాయి? మనుషులకే. దుఃఖం, దేవుడు దుఃఖపడడం అనేది జరగదు, మానవుడికే దుఃఖం వస్తుంది. అక్కడ యేసుప్రభు వారు లాజరు చనిపోయాడని చెబితే, లాజరు చనిపోయినందుకు యేసుప్రభు వారు ఏం చేశాడు? కన్నీళ్లు విడిచాడు. ఇది మానవత్వం. ఓకేనా? ఎక్కడ పెట్టారు ఆయన నన్ను అడిగాడు. సమాధిలో పెట్టామండి. ఎక్కడ పెడతారంటారేంటి? ఇంట్లో పెట్టుకుంటామేంటి? సమాధిలో పెట్టాం అంటదే. మార్తమ్మంటదే ప్రభు అసలు వద్దు, అక్కడికి అసలు వద్దు. ఇప్పుడు 4 రోజులు ఎందుకు కంపు కొట్టేస్తాడు. అంతవరకు 4 రోజుల క్రితం ఎవడీడు? తమ్ముడు. 4 రోజుల తర్వాత ఎవడీడు? కంపు. గుర్తుపెట్టుకోండి, 4 రోజుల క్రితం తమ్ముడు, 4 రోజుల తర్వాత కంపు. కారణం 4 రోజుల క్రితం అతనికి జీవం ఉంది, 4 రోజుల క్రితం తర్వాత అతనికి ఏం లేదు, జీవం లేదు. సోదరుడా, నువ్వు కూడా కంపు కొట్టే జీవితం కలిగి ఉన్నావేమో. జీవం లేని బ్రతుకు, పాపము చేతను అపరాధముల చేతను చచ్చిన బ్రతుకు. కాబట్టి మారుతుంటది. ప్రభు అసలు అక్కడికి వద్దు, మా దగ్గరికి వచ్చావు సరిపోద్దులే, మమ్మల్ని ఓదార్చడానికి వచ్చావు అంతే చాలు. ఏదో నీకు అస్తమానం ఏదో మేము వండి పెట్టినందుకు గాను ఆ గురుంచుకుని మా దగ్గరికి వచ్చావు, మమ్మల్ని పలకరించావు అంతే చాలు అని అంటే, కాదు అక్కడికి వెళ్దాం అన్నాడు. వెళ్ళిన తర్వాత సమాధి మీద రాయి ఉంది, రాయిని తీయండి అన్నాడు. నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తామని చెప్పాడు. అక్కడ తర్వాత వచనం 43 చదవండి. 43 చదవండి. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పాడు. చనిపోయిన వాడు పేత వస్త్రములతో కట్టబడిన వాడే. వినండి. ఇప్పుడు 35వ వచనంలోనేమో ఏడ్చాడు. ఇది మానవత్వం. 35వ వచనంలో ఏం చేశాడు? కన్నీళ్లు విడిచాడు. అంటే అయ్యో, నన్ను ప్రేమించిన వాడు, నేను వస్తే ఆదరించి భోజనం పెట్టినవాడు, తన అక్క చెల్లెళ్లతో కలిసి నాకు పరిచర్య చేసిన వాడు చనిపోయాడు అని చెప్పి మానవుడిగా కన్నీళ్లు విడిచాడు. అక్కడున్న వాళ్ళందరూ కూడా అది సంగతి చూసి కన్నీళ్లు విడిచారు. అందరూ అక్కడ మీరు చదువుకోండి, చాలా మంది కన్నీళ్లు విడిచారు. కానీ సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత లాజరు బయటికి రా అన్నాడు. ఏమన్నాడు? ఒక ఆయన అన్నాడు, బయటికి రా అంటే అంతమంది వచ్చేద్దరు కాబట్టి పేరెట్టి పిలిచాడని. అర్థమవుతుందా? సమాధి దగ్గరికి వెళ్ళి బయటికి రమ్మంటే సమాధిలో ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చేద్దరు. ఇప్పుడు అందుకని ఏమని పిలిచాడు? లాజరు బయటికి రా అని పిలిచాడు. అంటే ఇప్పుడు లాజరు బయటికి రా అని పిలవడానికి గల కారణం ఏంటంటే, మానవుడైతే పిలవగలడా చెప్పండి? ఒకవేళ మానవుడు మనమే ఉన్నాం, దింపుడు కాలం అంటారు తెలుసా మీకు? దింపుడు కాలం అంటారు, చాలా మందికి తెలీదు. దింపుడు కాలం అంటే ఏంటంటే, ఒకడు చనిపోయాడు, చనిపోయిన తర్వాత భుజం మీద ఎత్తుకుని కొంత దూరం తీసుకొచ్చేస్తారు. కొడుకు ఏం చేస్తాడంటే, నాన్న చచ్చిపోయాడు అనుకోండి, నాన్న చెవిలోకి వెళ్ళి నానా అని అనమాట. అంటే ఏంటి? వినపడితే మళ్ళీ బతుకుతాడేమోనని. దాన్ని దింపుడు కాలం అంటారు. అర్థమవుతుందా? ఇది ఎందుకు పెట్టారో తెలుసా? ఇది ఒక ఆచారం అయిపోయింది. ఇది ఎందుకు పెట్టారంటే, పూర్వకాలం వైద్యం లేనప్పుడు చాలా మంది గాల్పు దెబ్బకి చచ్చిపోయేవారు. ఈ గాల్పు దెబ్బకి ప్రాణం పోతే ఈ కాస్తంతా ఈ ఉపశమనంలోనూ ఆటలోను తులసి తీర్థం నోట్లో పోయడంలోను ఆటలోను కలిసి మొత్తం మీద కాసేపటికి ఆడికి ఏదైనా స్పృహ వస్తే కేకెత్తే అమ్మ అని లేచాడు అనుకోండి, వీళ్ళందరూ పారిపోతారు అంతే. అది దింపుడు కాలం కార్యక్రమం. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే, ఆల్రెడీ చచ్చిపోయాడు డెత్ సర్టిఫికేట్ ఇచ్చినా కూడా మళ్ళీ ఇటు కేకేయడమే. ఎందుకు కేకేస్తారో తెలీదు. అంటే దాని అర్థం ఏంటి? ఆశ.
ఏమండి, ఇది మానవుని యొక్క ఆశ. నేనంటాను, ఒక మానవుడు ఇంకొక మానవుని కేకేస్తున్నాడు, లెగుస్తున్నాడా? మరి యేసు ప్రభు వారు మానవుడిగా పిలిస్తే వచ్చాడా, దేవుడిగా పిలిస్తే బయటకు వచ్చాడా? చెప్పండి. ఇప్పుడు దేవుడు కాబట్టి లాజరు బయటికి రానగానే చనిపోయినవాడు ఏం చేశాడు? ప్రేత వస్త్రాలతో చుట్టబడిన వాడే. నడవడానికి అవకాశం లేదండి. కాళ్ళకి చుట్టెత్తి ఎలాగ వస్తారు చెప్పండి? కాళ్ళు కట్టేశారు. రండి, అసలు మీకు ఏమైనా దమ్ముంటే రండి, కాళ్ళు కట్టేస్తాం. మీ వల్ల ఎవడ వల్ల కాదు. అంటే కాళ్ళు కట్టేసిన ఏదో రిమోట్ కంట్రోల్ మీద ముందుకు నడుచుకుంటూ వచ్చినట్టు వచ్చేసాడు అనమాట. దేవుని శక్తి అటువంటిది. పడవలో నిద్రపోయాడు మానవుడిగా, ఓకేనా? గద్దించాడు దేవుడిగా. కన్నీరు కార్చాడు మానవుడిగా, బయటికి రమ్మని పిలిచాడు దేవుడిగా. అర్థమవుతుందా? ఇప్పుడు ఈయన ఎవరో, మానవుడా దేవుడా? చెప్పండి. దేవుడే, కానీ మానవుడిగా కనబడుతుంది. అందుకని ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకున్నాడు. రైట్. ఇంకొక మాట కూడా చెప్పి నేను ముగిస్తాను. లూకాసు వార్త 9వ అధ్యాయం. లూకాసు వార్త 9వ అధ్యాయం 28వ వచనం. రమారమి 8 దినములైన తర్వాత ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంట పెట్టుకుని ప్రార్థన చేయుటకు కొండ ఎక్కెను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము, విన్నారా? మానవుడిగా ఏం చేస్తున్నాడు? ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మరి ప్రార్థన అందరూ చేస్తారు. అక్కడ ఆయనతో పాటు ఇంకొక 3 ఉన్నారు. ఈయన ప్రార్థన చేస్తుంటే వాళ్ళు ఊరుకుని ఉన్నారా? వాళ్ళు ప్రార్థన చేసే ఉంటారు. పేతురు, యోహాను, యాకోబు. ఎక్కడికి వెళ్ళి వీళ్ళ 3 ఉంటారు. యేసుప్రభు వారు కూడా పర్సనల్ బాడీ గార్డ్స్ అనమాట. వీళ్ళు అంటే పర్సనల్గా అటాచ్మెంట్ ఉన్నవాళ్ళు, ఎక్కువగా దేవుని దగ్గర, దేవునితో సంబంధం కలిగిన వారు. యేసుప్రభు వారు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన ఎవరు చేయాలి? దేవుడు చేస్తాడా, మనుషులు చేస్తారా? మనుషులే చేయాలి. కాబట్టి మానవుడిగా ప్రార్థన చేశాడు. కానీ దేవుడిగా ఏమైందో తెలుసా? ఆయన ముఖరూపము మారిపోయిందంట. ఏమండి? ఏం మారిపోయింది? ముఖరూపం మారిపోవడం మాత్రమే కాదు, ఆయనకు పరిచర్య చేయడానికి ఏమంటే ఆయన వస్త్రాలు తెల్లగా మారిపోతే, ఏమంటే ఏలియా ఒకడు, మోషే ఒకడు దిగి వచ్చారంట. ఎక్కడికి చెప్పండి? చదువుతాను చూడండి. ఆ మాట మరలా చదువుదాం. తెల్లనివై దగదగ మెరిసెను. 30వ వచనం. మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషే, ఏలియా అనువారు. వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాట్లాడుచుండిరా. పేతురు అతనితో కూడా ఉన్నవారు నిద్రమత్తుగా ఉండిరి. వారు మేలుకొనినప్పుడు ఆయన మహిమను, ఆయనతో కూడా నిలిచి ఉన్న 2 పురుషులను. ఇప్పుడు చెప్పండి. మానవుడిగా ప్రార్థన చేశాడు. ఆయన దేవుడిగా మహిమ కలిగి తన మహిమ ప్రత్యక్షతను కనపరిచాడు. గమనిస్తున్నారా? ప్రార్థన ఏమో మానవుడిగా, మహిమ ఎవరిది? దేవునిది. ఆయన ముఖము మహిమగా మారింది, ఆయన వస్త్రాలు మహిమగా మారాయి. ఆయన దగ్గర మహిమలో 2 దిగివచ్చారు. వాళ్ళు ఏం చేశారు తెలుసండి? 33వ వచనం. ఆ 2 పురుషులు ఆయన యొద్ద నుండి వెళ్ళిపోచుండగా పేతురు యేసుతో, ఏలినవాడా, మనం ఎక్కడ ఉండుట మంచిది, మనం ఎక్కడ ఉండుట మంచిది. అంటే మనం ఎక్కడ ఉండుట మంచిది అంటే ఇక్కడి నుంచి కిందకి వెళ్ళొద్దు బాబు, ఈ కొండ మీద ఉండిపోదాం అంటున్నాడు. ఎవరు? పేతురు. అందుకనే పేతురు ఏమన్నాడు తెలుసా? రండి, పేతురు పత్రిక 1వ పత్రిక 1 యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆ మహిమను మేము చూచాము అని చెప్పి అంటాడు. దేవుని వాక్యంలో చాలా విశేషమైన మాట.
పరలోకము నుండి ప్రత్యక్షమైనటువంటి ఆ మహిమను మేము కనులారా చూచామని చెప్పి చాలా విశేషమైన ఒక మాట చెప్తాడు. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనతాడని చెప్పి ఆ మహిమను మేము చూచాము. 7వ వచనంలో, మొదటి అధ్యాయం 7వ వచనంలో కూడా మాట ఉంటుంది. తర్వాత యోహాను సువార్తలో కూడా యోహాను మొదటి పత్రిక రండి. యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం. యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం. జీవమును గూర్చినదియు ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో కన్నులారా ఏది చూచితమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేని తాకి చూచెనో అది మీకు తెలియజేస్తున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయెను. కదండి, ఏం ప్రత్యక్షమాయెను? ఆ జీవము. ఎవరా జీవము? నేనే మార్గమును. ఆ జీవము ప్రత్యక్షమాయెను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి, మేము అంటే ఎవరు? పేతురు, యోహాను, యాకోబు. మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. ఇప్పుడు చెప్పండి, జస్ట్ ప్రార్థన చేస్తాక రమ్మని తీసుకెళ్ళాడు మమ్మల్ని, కానీ ఆయన ఎవరు? ఆయన దేవుడు, ఆయన నిత్య జీవం. ఆ నిత్య జీవాన్ని మేము చూసాం, మా కళ్ళారా చూసాం, మేము తాకి చూసాం. మేము ఏది చూచామో అదే మీకు ప్రకటిస్తున్నాం. అది నిత్య జీవం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు అబ్రహాము సంతానము, యేసు ప్రభువారు దావీదు సంతానము, యేసు ప్రభువారు దేవుని సంతానం. ఆయన అబ్రహాము సంతానంగా మానవుడిగా ఆయన నిద్రించాడు, గద్దించాడు. దేవుడిగా మానవుడిగా నిద్రించాడు, దేవునిగా సముద్రాన్ని గాలిని గద్దించాడు. మానవుడిగా కన్నీరు కార్చాడు, దేవునిగా మరణంలో ఉన్నటువంటి వ్యక్తిని బయటికి రప్పించగలిగాడు. మూడవదిగా మానవుడిగా ప్రార్థించాడు, దేవునిగా మహిమను కనపరిచాడు. ఏమండి, దేవునిగా ఏం కనపరిచాడు? దానికే ఏమని పేరు పెట్టాడంటే యోహాను గారు నిత్య జీవము అని పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడు? ఇప్పుడు యేసు ప్రభువారు ఎవరు? నిత్య జీవం. కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడే. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, ఈ రాత్రి మీకు మేమేం తెలియజేస్తున్నామంటే ఆయన కుమారుడిగా వచ్చాడు కానీ ఆయన నిత్య జీవం. ఆయన మానవుడిగా కనబడుతున్నాడు కానీ ఆయన నిత్య జీవం. కనుక యేసు ప్రభునందు విశ్వాసం ఉంచండి, నిత్య జీవానికి వారసులు కండి. బైబిల్ ఏం చెప్తుందంటే, తన్ను ఎందరు అంగీకరిస్తారో వారనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలవడానికి ఆయన అధికారం ఇస్తాడు. ఆ నిత్య జీవాన్ని మీకు ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు కనుక యేసు ప్రభుని నమ్మి నిత్య జీవానికి వారసులు కండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి నిత్య జీవానికి నడిపించును గాక. ఆమేన్.